రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేది వేరే వాళ్ళు మాట్లాడతారు, అతని స్థాయికి నేను దిగజారలేను. ఎందుకంటే రాజశేఖర్కి తెలుగు మాట్లాడటమే సరిగ్గా, తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తాడు, తెలుగు తత్త కిత్త తత్త అని మాట్లాడతాడు రాజశేఖర్ రెడ్డి కన్ఫ్యూజన్ నాకు. హీరో రాజశేఖర్ ఏం మాట్లాడమంటే చెప్పండి. రాజశేఖర్ నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్. ఒక నటుడిగా నాకు నువ్వంటే గౌరవం ఉంది, నాకు నువ్వంటే ఇష్టం. పార్టీలోకి చేరావు కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడు సార్. అది మీకు ఖచ్చితంగా మా నాయకులు వివరిస్తారు సార్. ఇది ఒక్క రోజుతో షబ్బీర్ అలీ గారి గురించి ఒక్క రోజుతో అయిపోదు, ఒక్కటి సమాధానం తవ్వదు. నాయకులు వచ్చి చెప్తారు. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి మైనారిటీ నాయకుడి నుంచి మీకు పిలిపించి వాళ్ళ ద్వారా వ్యక్తిగత వివరాలు మీకు తెలియజేస్తాను. అదే వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు అంటారు కదా, వాళ్ళు నాగేందని చూస్తున్నా పిచ్చి కుక్క అంటున్నాడు. మరి వాటి గురించి తిరిగి నేను మాట్లాడచ్చు కదా. మేము ఎందుకు మాట్లాడడం? అదే భాష నువ్వు ఆ స్థాయికి దిగజారితే మేము దిగజారలేక మాకు దిగజారట ఇష్టం లేక. ఆ రోజున నేను మాట్లాడింది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడి వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించే మాట్లాడతా తప్ప, అది కూడా మీడియా రిపోర్ట్ చేసింది ఆయన వెళ్ళారని చెప్పిన అదే ఒక ఇన్సిడెంట్ ఉదహరించాను తప్ప, నేను ప్రత్యేకించి నేనేమి మద్రసాల గురించి నేను అస్సలు మీరు ఎవరు చెక్ చేసుకోవచ్చు. నేనేమి ఒక మాట మాట్లాడితే మళ్ళీ నేను భయపడి వెనక్కి వెళ్ళే వ్యక్తిగా, ఎందుకంటే నేను అనలేని వ్యాఖ్యలకి నేను ఎట్లా వివరణ ఇమ్మంటారు? షబ్బీర్ అలీ క్షమించాలి, ఆయన వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసిన వాళ్ళని దేశద్రోహి అనరు, దైవద్రోహి అను. నేను మాట మార్చుకుంటున్నాను. హీఈస్ నాట్ దేశద్రోహి, హీఈస్ దైవద్రోహి. థ్యాంక్ యూ సార్. బేబీ పాయిజన్ నాట్ అలౌడ్. అయితే గుంట్లు అయ్యో అబ్బా, మీరు అసలు మనుషులేనా? ఏంది వీళ్ళిద్దరు ముట్టుకోకపోతే నువ్వు ముట్టుకుంటావా? నువ్వు కూడా ముట్టుకోదు, ఒక్కడికి పగిలిపోద్ది. ఓకే నో ప్రాబ్లం. బాగా ఎక్కువైంది, పక్క తీసుకెళ్ళరా. చాలు